హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ భారీగా ఏఐ ప్రాజెక్ట్స్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్గా ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. కేసు మనకు స్టార్టింగ్ శాలరీ 30,000 to 35,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు జెన్సార్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి మనకు ఫ్రెషర్స్ ఆపర్చునిటీ ఇన్ ఏఐ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి సో ఇక జెన్సార్ కంపెనీ వచ్చేసి ఏఐ ప్రాజెక్ట్ సంబంధించి ఇంగ్లీష్ ప్రాంప్ట్ రిసోర్సెస్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచినా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. గెస్ ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఓన్లీ ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్కి ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్ మీకు 3 to 5 lakh పర్ యానం శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 30,000 to 35,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకోవడం దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తే మంత్లీ 30,000 to 35,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా వీళ్ళు 100 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే బేసిక్గా చూడండి మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ ఆర్ మాస్టర్స్ ఫ్రమ్ ఎనీ ఇంజనీరింగ్ స్ట్రీమ్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, కామర్స్, ఎడ్యుకేషన్, సైన్స్ స్ట్రీమ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు. అదేవిధంగా ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు ఏం వర్క్ చేయాలని చెప్పేసి వీళ్ళు డీటెయిల్గా అయితే మెన్షన్ చేయలేదన్నమాట. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అంటే 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఎందుకంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ని వీళ్ళు రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో ఫ్రెషర్ క్యాండిడేట్స్కి తెలియదు కదా సో ఏం వర్క్ చేయాలి ఎలా వర్క్ చేయాలి అని చెప్పేసి కాబట్టి 100% ఇక కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ట్రైనింగ్ అయితే ఇచ్చి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. గైస్ మీరైతే ఏ ప్రాజెక్ట్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఏ ప్రాజెక్ట్ సంబంధించి కంటెంట్ కాంట్రిబ్యూట్ చేయడము అదేవిధంగా బిల్డ్ చేయడము సో ఇటువంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ ఇండస్ట్రీలో ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్కి అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి మాక్సిమం ట్రై చేయండి అప్లై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట ఇంగ్లీష్లో. సో మీకు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా కనుక వచ్చినట్టు మీరు హ్యాపీగా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి స్కిల్స్ అన్ని మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక పోస్ట్కి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సో ఫస్ట్ అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి వీళ్ళు గూగుల్ ఫామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఫామ్ అయితే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ద మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఇన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను నేను. అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి అదేవిధంగా గూగుల్ ఫామ్ లింక్ క్లిక్ హియర్ అని చెప్పేసి 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరు డైరెక్ట్గా నౌకరీలైనా అప్లై అయితే చేసుకోవచ్చు లేదా మీరు
మీరు గూగుల్ ఫామ్ని యూజ్ చేసైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో వాళ్ళు గూగుల్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి అని చెప్పారు కాబట్టి సో మీరు గూగుల్ ఫామ్లోనే అప్లై అయితే చేసుకోండి. సో మీరు గూగుల్ ఫామ్ అప్లై లింక్ క్లిక్ పైన క్లిక్ చేస్తారంటే మీకైతే ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది. ఇలా గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి జెన్స్ ఆర్ ఫ్రెషర్స్ ఆపర్చునిటీ ఇన్ ఏఐ ప్రాజెక్ట్ అని చెప్పేసి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు ఒక ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మీకు ఫుల్ నేమ్, అదేవిధంగా జెండర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ ఐడి, అదేవిధంగా ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, కరెంట్ లొకేషన్, గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్స్. సో మీది ఏ స్ట్రీమ్ అదైతే ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్ అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, సో మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది డేట్తో సహా. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ స్కోర్డ్ పర్సెంటేజ్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 10th పాసింగ్ బోర్డ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 10th స్కోర్డ్ పర్సెంటేజ్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు 10th ఇంగ్లీష్ పర్సెంటేజ్ స్కోర్డ్ ఇన్ 10th అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు 10thలో ఇంగ్లీష్లో ఎంత పర్సెంటేజ్ వచ్చిందో అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 12th పాసింగ్ బోర్డ్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మీకు 12thలో అంటే ఇంటర్లో మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంటర్లో ఇంగ్లీష్లో ఎంత పర్సెంటేజ్ వచ్చిందో అది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా అడ్వాన్స్ ఇంగ్లీష్ టెస్ట్ స్కోర్స్ అయితే అడుగుతున్నారు. ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు, మ్యాండేట్ అయితే కాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవైలబుల్ టు జాయిన్ డేస్ అయితే అడుగుతున్నారు. మ్యాక్సిమం మీరు 0 to 15 days అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. సో ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సో ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసి మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సరైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.